హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మళ్ళీ శిరీష ఎక్కడికో బయలుదేరుతుంది. మళ్ళీ ఏదో ఫంక్షన్ తగిలిందని అనుకోవచ్చు మీరు. అవును, అక్కడికే వస్తున్నాను. యాక్చువల్గా ఇది మా ఇంట్లో ఫంక్షనే, బర్త్డే ఫంక్షను. కానీ నేను వీడియో పెట్టేటప్పుడు అనుకుంటాను, మీకు ఏదైనా విషయం షేర్ చేయాలి, ఒక మంచి విషయం షేర్ చేయాలి. నా కంటెంట్ అయినా కూడా అది ఎంతో కొంత మీకు యూజ్ అవ్వాలి, ఒక చిన్న ఆలోచన వచ్చేలా అయినా చెయ్యాలి అని అనుకుంటాను. దీన్ని అంటే మా చెల్లెలు బర్త్డే అనమాట, ఫస్ట్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే. మనం చాలామంది ఇళ్లలో బర్త్డేస్ అవి చేస్తుంటే ఏదో ఒక అకేషన్ చేసుకుంటాం, ఇంట్లో సరిపోతుందని ఫంక్షన్ హాల్స్లో చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి చోట ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి దేవుడు బ్లెస్సింగ్స్ వస్తాయి. అలాంటి ఒక ప్లేస్ గురించి మీకు ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఉదయాన్నే మేము బర్త్డే పార్టీకి బయలుదేరుతున్నమాట. ఉదయం చేస్తున్నారు మా చెల్లెలు వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే అనమాట. ఇది ఎక్కడంటే కేపీహెచ్పిలో హనుమాన్ టెంపుల్ అని ఉంది, వై జంక్షన్ దగ్గర. మనం అంటే సౌత్ ఇండియా నుంచి మనం లోపలికి వస్తూ ఉంటే గుట్ట రోడ్లో మనకి హనుమాన్ టెంపుల్ ఉంది. యాక్చువల్గా బర్త్డేస్ ఇలా టెంపుల్లో చేస్తారని నాకు ఐడియా లేదు. మామూలుగా ఏదో ఫంక్షన్ హాల్ స్వాగత్లో ఏదేదో ఫంక్షన్ హాల్లో బుక్ చేసేస్తాం. కానీ ఇలా చేయడం వల్ల అసలు ఎంత బాగుంది అంటే ఒక రకంగా మనం గుడి దర్శనం చేసుకోవచ్చు. అలాగే చక్కగా బర్త్డే పార్టీలకి అక్కడ అనువుగా కూడా పైన చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. అంటే మినిమం ఒక 100 లోపు అలా అయితే సరిపోతుంది అనమాట అలాంటి చోట. ఇప్పుడు హోటల్స్లో ఎంతో ఇంకా కాస్ట్లీగా చేసే బదులు గుడిలో చేయడం వల్ల ఏంటంటే గుడిలో ఉండే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ పిల్లలకి బ్లెస్సింగ్స్ కింద వస్తాయి. మనం కూడా చక్కగా గుడిని దర్శనం చేసుకోవచ్చు. అలా ఏదన్నా మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అలా ఏదన్నా ఉంటే కనుక అది అలా చూస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చక్కగా అక్కడ అందరూ ఉత్సవం మన విగ్రహాలు ఉంటాయి కదా, మనకి ఎంతో శక్తివంతమైన అమ్మవారు అయ్యవారు ఎవరు ఉంటూ ఉంటారు గుడిలోను. వాళ్ళందరూ ఎక్కడ ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి. అలాంటి చోట మనం ఒక మంచి శుభకార్యం చేసుకుంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్స్ వస్తాయి, బాగుంటుంది కదా అని అనిపించింది. మా పిన్ని వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు, మా చెల్లి వాళ్ళను. సో ఇది హనుమాన్ టెంపుల్, అక్కడ హనుమాన్ మందిరం ఫేమస్. అలాగే ఒక పెద్ద ఫంక్షన్ అంటే ఒక పెద్ద ప్రాంగణంలాగా ఉంది. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు. యాక్చువల్గా కట్టేశారనమాట అప్పటికి వెళ్ళేసరికి మేము. ఇదిగో హనుమాన్ని కొంచెం దగ్గరగా తీయగలిగాను. ఫస్ట్ వెళ్ళిన వెంటనే దేవుళ్ళందరినీ దగ్గర దర్శనం చేసేసుకుని అప్పుడు దాని పక్కనే ఫంక్షన్ హాల్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ను. కింద మనం భోజనాలు ఇవి అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. చూసారు, చాలా విశాలమైన ప్రాంగణము. మేమందరం కూడా ఎంత అంటే ఒక బాగా అనిపించింది. నాకు అసలు తెలియదు ఇంతకుముందు ఇలా గుళ్ళల్లో ఉంటుందని చెప్పని. పెళ్ళి అది ఒకసారి చందానగర్లో ఉండగా గుడిలో పైన పెళ్లి చేయడం చూశాను. అలాంటి చోట చెప్పానుగా ఒక బాగుంటుంది పాజిటివ్. కానీ సో ఇక్కడ మా చెల్లి వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే అనమాట. మొత్తం ఇప్పుడు బేబీ బాస్ థీమ్ అట. అసలు అంతా ట్రెండింగ్ అటది. నాకైతే ఐడియా లేదు పెద్దగాను. ఇగో చంటాడిది మొత్తం అంతా డెకరేట్ చేసి. యాక్చువల్గా ఇందులో స్పెషల్ ఏంటంటే చంటాడు వాళ్ళు 4 జనరేషన్స్, అంటే మా చెల్లి కొడుకు వాళ్ళు 4 జనరేషన్స్ అక్కడ అటెండ్ అయ్యారు. అది ఇందులో అసలు స్పెషల్ అని చెప్పచ్చు, మెయిన్ టాపిక్ అని చెప్పచ్చు. అంత బాగుంది. ఎవరో చూపిస్తాను మీకు 4 జనరేషన్స్ ఏంటని. అది నిజంగా బ్లెస్సర్ కదా. ముత్తాత గారి బ్లెస్సింగ్స్ చంటాడికి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదిగో మా చంటాడి వీడే, మా చెల్లి కొడుకు, మా ఆఖరి పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళ అమ్మాయికి మా బాబాయ్ గారు ఈయన. ఇగో ఫస్ట్ మా చంటాడి వీడి బర్త్డేకే మీకు చెప్దామని అనుకున్నాను. విశ్వతేజ్ వీడిది, బంగారు కొండ. అసలు నడిచేస్తున్నాడు. బర్త్డేకి ఎవరైనా అసలు నడుస్తామని చెప్పండి, అలా నడిచేస్తున్నాడు. వీళ్ళ ఫాదర్ వచ్చి 4 జనరేషన్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ చంటాడు, ఇంకో 2వ జనరేషన్ వాళ్ళ డాడీ మా మరిది, 3వ జనరేషన్ వచ్చి వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇగో వాళ్ళ నాన్నగారు మా విశ్వతేజ్ వాళ్ళ తాతగారు అనమాట. వాళ్ళ నాన్నగారు ఇగో ఇక్కడ కూర్చున్నారు. అసలు ఎంత హ్యాపీ నిజంగా. అలా మనం ముత్తాత గారు వాళ్ళని చూడడం, వాళ్ళు కూడా మన ఫంక్షన్కి వచ్చి ఆశీర్వదించినది అసలు అదృష్టం. అంతే, మా చంటాడు అదృష్టం అది. 4 జనరేషన్స్ని మీకు చూపించాలనుకున్నాను. ఇంకా తర్వాత మనం ఆబ్వియస్లీ మన చుట్టాలందరం కలిస్తే అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది మన హడావిడి. మా అక్కలు చెల్లెడు మా కజిన్స్ కలిసాము అంటే చాలా ఇంకా మామూలుగా ఉండదు. అందులో మా బావగారులు కూడా ఫుల్, అసలు మామూలుగా జోష్గా ఉండదు. సందడి ఒక్కటి తక్కువ ఏమి ఉండదు. మొత్తం మా 8 అక్క చెల్లెళ్ళు, అందులో 2 మిస్ అయ్యాం. మా 2 చెల్లెళ్ళు మిస్ అయ్యారు. 8 అక్క చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, ఒక అన్నయ్య. మేమందరం కలిసి చాలా ఇంకా సందడి. మా బావగారులు మేమును ఎప్పుడు కలిసినా కూడా ఒకటే పాజిటివ్ ఎనర్జీ, ఒకటే హై ఎనర్జీ అనమాట. మామూలుగా ఉండదు. జోకులు అవి పేలుతూనే ఉంటాయి. అంత క్లోజ్గా ఉంటాం బాగాను. సో అందరినీ చూసాము, మంచిగా హ్యాపీగా అనిపించింది. అందరూ ఒక్కొక్క చోట రిలాక్స్ అయ్యి మా పిన్ని వాళ్ళు ఇచ్చిన డ్రింక్లు అవి తాగుతూ బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే వాడికి మామూలుగా బర్త్డేకి కొంతమంది పిల్లలు నడుస్తారు, కొంతమంది పిల్లలు ఇంకా
నడవడానికి ట్రై చేస్తుంటారు, పట్టుకుని ఉంచుంటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లేకపోతే పాకుతూ ఉండే పిల్లలు కూడా ఉండొచ్చు ఫస్ట్ బర్త్డేకి. అందరూ నడిచేయాలని ఏం లేదు. మా చెంటాడు మాత్రం నడక మొదలెట్టేశాడు. వీడికి ఏదో హడావుడిగా ఉంది ఎక్కడికో వెళ్ళాలని చెప్పని. అందుకని చెప్పని వాడైతే మొత్తం గిరగిరమని మొత్తం ఆ ఫంక్షన్ హాల్ తిరిగేస్తున్నాడు. ఇటు అమ్మమ్మకి తాతకి, అటు మా అమ్మగారికి తాతగారికి అందరికీ పనే పెట్టాడు. ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి ఒకసారి ఉండడం, మళ్ళీ వెళ్ళిపోతాను దిగిపోతానండమే. ఎవరి చంకలోనూ ఒక్క నిమిషం కూడా సరిగ్గా లేడు. నోట్లో వేలు మాత్రం చక్కగా వేసుకుంటున్నాడు. వాడు నోట్లో వేలు తీసామో ఇంకా మొదలు పెట్టేస్తాడు రాగం. అందుకని వాడి నోట్లో వేలు మేము తీయట్లేదు. అందరినీ తిరిగి తిరిగి ఎక్కడ వాళ్ళ అమ్మ ఉంది, ఎక్కడ వాళ్ళ నాన్న ఉందని వెతుక్కుంటున్నాడు. ఎంతైనా చంటి పిల్లలు క్యూట్గా ఉంటారు కదా. ఏదో చిన్న సూటు బూట వేసుకుని భలే ఉన్నాడు అనిపించింది. ఇగో అమ్మ వాళ్ళు, మా పిన్ని, పెద్దమ్మ అందరూ ఒక చోట చక్కగా కూర్చుని, అక్క చెల్లి కదా వాళ్ళందరూ. యాక్చువల్గా మా అమ్మమ్మ గారు మా పిల్లలందరినీ మేము మనవలం కదా మా అమ్మమ్మ గారు వాళ్ళకి, మా మనవల్ని చాలా అంటే ఒక పెద్ద ఏజ్ వచ్చేంత వరకు చూశారు. ఎంత అదృష్టం కదా. అప్పుడు వాళ్ళంటే ఎల్లిగా పెళ్లి చేసేసేవారు కాబట్టి అలా ముని మనవల్ని చూసుకోగలిగామని అనిపిస్తుంది. నా పురుడు మా అమ్మమ్మ గారి దగ్గరుండి పోశారు. శ్రీకర్ది అయితేను నేను నాకు అమ్మమ్మ ఆవిడ, నా కొడుకు కూడా మా అమ్మమ్మ గారు పోసారు. అలాగే 4 జనరేషన్ చూసినప్పుడు మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు, నేను, మా అమ్మాయి అలా ఫోటో తీయించుకోలేదే అని ఇప్పుడు బాధగా అనిపిస్తుంది నాకు. మొత్తానికి బర్త్డే అంటే మనం మామూలుగా ఏంటంటే ఊరికే క్యాండిల్స్ పెట్టి వదడం అవి కాకుండా అసలు ఆ ప్రాసెస్సే లేదు మాకు. చక్కగా హారతి ఇవ్వాలి అనుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. వాడికి నడక వచ్చింది కదా, మరి అడుగులు వేస్తే అరిసెలు అంటారు కాబట్టి అంతకుముందే నడుస్తున్నట్టు వాడు కొన్ని రోజుల ముందే నడక వచ్చేసినట్టు వాడికి. అందుకని అక్కడ అకేషన్లో బాగుంటుందని చెప్పని ఒక కొత్త పంచది వేసి దాని మీద అరిసెలన్నీ పెట్టి అరిసెలతో అలా నడిపిస్తట. మనకి చిన్నప్పుడు చూడండి, పాకితే పాకుండలు, గడప దాటితే ఏదో గారెలు, నడిస్తే అడుగులేస్తే అరిసెలు, మన పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా కొన్ని పద్ధతులు. వాటిని ఈరోజు చంటాడు అక్కడ చక్కగా. వాడికి ఒక అరిసె చేతిలో పట్టుకుని నడిపిస్తే బాగుండేది. మేము నడిపించేయాలి తాపత్రయంగా వాడి కింద నుంచి అరిసె తీయాలి చెప్పి తెగ విశ్వప్రయత్నం చేసేసాడు. వాడు కూర్చుని పోతున్నాడు, మేము లేపుతున్నాం పైకి. భలే అదొక ఫన్నీగా జరిగింది ప్రోగ్రామ్ అయితేను. అంటే కొన్ని మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే అందరం మిస్ చేస్తున్నాం కొన్ని. బట్ ఏ వయసులో బోర్లా పడితే బూర్లని, పాకుతూ ఉంటే పాకుండలు, అలా కొన్ని ఉన్నాయన్నమాట. ఉంగా అంటే ఇంకొకటి చేయడము, తాత అత్త అంటే ఒకటి చేయడం అలాగా. ఇక చూసారా బుల్లిగా వాడి పాదాలు, కృష్ణుడి పాదాలు, చిన్ని పాదాలు వేసుకుంటూ మా చంటాడు అన్నీ వేస్తున్నాడు. ఫస్ట్ కిందతో ఒకటి తీసేసుకోవాలని వాడి తాపత్రయము. ఆ తర్వాత తెలిసింది మాకు కింద ఒకటి తీసి వాడికి ఇస్తే అప్పుడు చక్కగా అడుగులేసాడు ఫైనల్గాను. ఆ ప్రాసెస్ అంతా అయ్యాక చక్కగా హారతి ఇచ్చి మేమందరం మంచిగా ఒక పాట అత్తుకున్నాము. ముద్దుగా యశోద ఉంది కదా, ఆ పాట నేను, మా అక్క, పెద్దమ్మ, ఇంకా మిగతా సింగర్స్ అందరం కలిసి ముద్దుగా యశోద చక్కగా వాడికి పాడి, యశోద చిన్ని కృష్ణుడిలాగా మా చెల్లి వాడిని అనుకుంటూ మేము చక్కగా పాట పాడి హారతి ఇచ్చాము. ఇంకా తర్వాత స్టేజ్ ఎక్కితే ఫోటోలు కదా. ఇంకా ఫైనల్గా మా బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లో, ఈ బాబాయ్ గారు హైదరాబాద్లోనే ప్రగతి నగర్లో ఉంటారు. ఎవరింట్లో ఫుడ్ ఎలా ఉన్నా ఈ బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లో ఫుడ్ అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ద బెస్ట్ టేస్ట్గా ఉండే ఫుడ్ని ఎక్కడ తెప్పిస్తారో తెలియదు, ఏ క్యాటరింగ్ ఇప్పిస్తారో తెలియదు, కానీ నిజంగానే 100% మనం ఫుడ్ని, మన ఇంట్లో ఫుడ్ని అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుండేలా ఉంటుంది ఖచ్చితంగాను. ఇగో ఫస్ట్ బేబీ బాస్ థీమ్ ప్రకారం కేక్ అది అంతా రెడీ అయిపోయింది. చెంటాడు కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయ్యాడనమాట. ఇంకా మా పెద్దమ్మలు, పిన్నులు అందరూ చక్కగా వాడికి హారతి ఇచ్చి బొట్లు పెట్టి, వాడు నోట్లో వేలు మాత్రం చూసారా అస్సలు తీయట్లేదు. తీసాడు దొరకడు, వాడు తీయకుండా ఉన్నంతసేపు మనకు దొరుకుతాడు పిల్లాడు. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ పెళ్లి వీడియో నేను ఒకసారి యూట్యూబ్లో షేర్ చేశాను. అది చాలా వైరల్ అయింది. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళు అసలు ఎంత క్రియేటివ్ అంటే అప్పట్లో బిందెలు కానీ, ఎదురు సన్నప్పుడు కానీ అసలు వెరైటీ. నేను ఇంతవరకు అప్పుడు చూడలేదు అలాంటివి పెళ్లి చేశారు వాళ్ళు. అప్పుడు వీడియోలో కూడా నేను యాక్చువల్గా వీడియో కూడా పెట్టాను. చాలా వైరల్ అయింది. అది ఒక 2-3 లక్షల పైన వ్యూస్ వచ్చేదానికి నాకు. అప్పట్లో అదొక ట్రెండ్ మాకనమాట. ఓహో ఇలా డెకరేట్ చేస్తారా పెళ్ళికి, ఇంత సరదాగా అన్ని కార్యక్రమాలు ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. ఆ తర్వాత ఇంకా తర్వాత కొన్ని మ్యారేజెస్లో అది చూశాను అకేషన్స్లో. ఫైనల్గా అయితే ఫుడ్ దగ్గరికి వచ్చాం కదా. బాబాయ్ గారు వెరైటీస్ ఏమీ తగ్గలేదు. చక్కగా ముందు కేక్తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత బూరి పులిహార మనకు కంపల్సరీ కదా. ఎంత కాదన్నా ఇలా పెట్టినా కొంచెం నార్త్ కూడా పెడతాం కదా. అందుకని మసాలా వడ, నార్త్ కాదనుకోండి మసాలా వడ, పులిహార, జిలేబీ, బూరి, అలాగే పనీర్ కర్రీ, చపాతీ, ఆలూ కర్రీ కూడా చేశారు. అంటే మనకి బిర్యానీలోకి కూడా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్లోకి అని చెప్పని.
రోటీ కావాలంటే రోటీతో పాటు కూడా మనం తెచ్చి ఉల్లి చట్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీ 2 ఉన్నాయి. మామూలుగా అయితే పప్పు, మామిడికాయ పప్పు, వంకాయ గుత్తి కారం పెట్టి కూర చేశారు. అసలు అమృతం, ఇంకంతే. ఆ అమృతానికి ఇంకొక మెట్టు తక్కువ అన్నట్టుగానే ఉంది. ఫుడ్ అయితే ఆసమ్గా ఉంది. ఫైనల్గా మా అక్క చెల్లెందరూ కలిస్తే ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఫొటోస్ తీయించుకుని పార్టీ ముగించాం. సో ఇది ఈరోజు వీడియో. మా ఇంటి బర్త్డే సెలబ్రేషన్ సరదాగా మీకు కూడా షేర్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.